ఇవాళ వీడియో నేను జస్ట్ ఢిల్లీ సెంట్రిక్కే కాకుండా 3 దేశాల గురించి మాట్లాడబోతున్నా. టర్కీ, అమెరికా, చైనా. ఈ 3 దేశాల గురించి మాట్లాడడం ఎందుకు ఇంపార్టెంటో, దానికి ఢిల్లీకి ఏంటి సంబంధం, ఆపరేషన్ సింధూర్ 2.0కి వాట్ ఈస్ ద కనెక్షన్ విత్ దిస్ జియో పాలిటిక్స్ అనేది మీకు ఈ వీడియో ఎండింగ్కి వచ్చేసరికి క్లియర్గా అర్థమైపోతే ఒక థ్రెడ్ మీకు ఉంటుంది. మీరు జాగ్రత్తగా వినండి. ఇట్స్ అ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ వీడియో. ఢిల్లీలో జరిగిన బ్లాస్ట్ గురించి మోదీ గారు రియాక్ట్ అయ్యారు. సెక్యూరిటీ కౌన్సిల్ క్యాబినెట్ ఉంది కదా, అఫీషియల్ గా బయటకు వచ్చి ఒక మాట చెప్పింది. జాగ్రత్తగా వినండి. అఫీషియల్ గా ఇది ఉగ్రవాదుల దాడే, దీన్ని యాంటీ నేషనల్స్ చేశారు. Prime Minister Narendra Modi has chaired a cabinet committee on security meeting this evening. The Modi government has called the Delhi. ఇప్పుడు మనం కొంచెం జూమ్ అవుట్ చేస్తే మోదీ గారు ఏమన్నారు మీకు గుర్తుందా? మే 10వ తేదీన డీజేటీ గారితో ఒక ట్వీట్ అవుట్ వచ్చింది. భారతదేశంతో పాకిస్తాన్తో నేను మాట్లాడాను, ట్రేడ్ డీల్ ఒకటి సెట్ చేశాను, దానివల్ల ఒక సీజ్ ఫైర్ వచ్చింది అని ఆయన సైడ్ నుంచి ఆయన వర్షన్ ఆయన రాశారు. మనం దాని మీద రియాక్ట్ అవ్వలేదు, కానీ ఆపరేషన్ సింధూర్ మేము ఆపలేదు, ప్రస్తుతానికి పాజ్ చేసాం. ఎనీ యాక్ట్ ఆఫ్ ఉగ్రవాదం విల్ బి కన్సిడర్డ్ యాజ్ యాక్ట్ ఆఫ్ వార్. ఇదే కదా ఆయన చెప్పిన మాట. మరి ఇప్పుడు లెక్క ప్రకారం ఆపరేషన్ సింధూర్ 2.0 అవ్వాలి కదా, కానీ ఎవరి మీద? పాకిస్తాన్ ఇన్వాల్వ్మెంట్ ఈ ఇన్సిడెంట్ మీద ఎంత ఉందో మన అందరికీ తెలుసు. అది జైషే మొహమ్మద్ కానీ, మసూద్ అజర్ లాంటి పందికొక్క కానీ, పాకిస్తాన్ మీద మనం గట్టిగా చర్య తీసుకోవాలి, తీసుకుంటాం కూడా. బట్ ఈ సింధూర్ 2.0 ఇంకెవరెవరి మీద చేయాలి తెలుసా? ఇవాళ వీడియోలో నేను ఢిల్లీలో జరిగిన సంఘటననే అని కాకుండా ఓవరాల్ గా జూమ్ ఇన్ చేసి జియో పొలిటికల్ వ్యూ లెన్స్ లో నిజంగా మన ప్రస్తుతానికి దేన్ని కాంబాట్ చేయాలి, ఏ ఐడియాలజీని కాంబాట్ చేయాలి అంటే ఇట్స్ టర్కీ. ఇవాళ టర్కీ బయటకు వచ్చి టర్కిష్ ఆఫీస్ ఇన్ ఇండియా, టర్కిష్ ఎంబసీ ఇన్ ఇండియా ఇస్ సేయింగ్ మాకు సంబంధం లేదు, మేము ఏం చేయలేదు, మా దేశం కానీ మా ఫారెన్ పాలసీ కానీ పీస్, మ్యూచువల్ రెస్పెక్ట్ మీద ఉంటుంది అని ఒక పక్క టర్కీ చెప్తున్నా. దేశం ఏం చెప్పినా వాళ్ళ మాటలు మనం వినకూడదు, వాళ్ళ యాక్షన్స్ మనం చూడాలి. ఇట్స్ అ వెరీ ఫేమస్ సేయింగ్, డు నాట్ గో బై ఎనీబడీస్ వర్డ్స్, గో బై దర్ యాక్షన్స్ అని. మన ఆపరేషన్ సింధూర్ చేస్తున్నప్పుడు ఎటువంటి మోరల్ సపోర్ట్ టర్కీ పాకిస్తాన్కి ఇచ్చిందో నేను మీకు సెపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. బట్ ఇవాళ ఢిల్లీకి సంబంధించి ఆ దొరికిన 2 వ్యక్తుల పేర్లు మీకు గుర్తున్నాయిగా. ఒక వ్యక్తి ఉమర్ నబీ, కార్లో I-20లో ఉన్నాడు, పోయాడు ఆ వ్యక్తి. రెండో వ్యక్తి పేరు ముజమ్మిల్ గనాయ్. ఇప్పుడు మనకు ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ ఏం చెప్తున్నాయి, ఇన్ఫాక్ట్ ఆ మీడియా రిపోర్ట్స్లో ఏమున్నాయి క్లియర్గా, వీళ్ళిద్దరూ దాడి జరగక ముందు టర్కీ విజిట్ చేశారు, అక్కడ ఒక హ్యాండ్లర్ని కలిశారు. అంటే క్లియర్గా ఇలాంటి వాళ్ళందరికీ అక్కడికి వెళ్ళి భారతదేశానికి అగేన్స్ట్ గా ఆలోచించడానికి ఎటువంటి ఎలిజియన్స్ లేని వాళ్ళు భారతదేశం మీద. వీళ్ళందరూ పేరుకి ఆధార్ కార్డులన్నీ భారతదేశమే ఉంటాయి, కానీ దేశానికి అగేన్స్ట్ గా పనిచేస్తుంటారు. టర్కీకి వెళ్తారు, అక్కడికి వెళ్తే కొంచెం డౌట్ రాగా సేఫ్ హెవెన్ లో ఉంటుంది, టర్కీ కూడా డబ్బులు పంపించేస్తుంటది. ఇన్ఫాక్ట్ ఈ ఇన్సిడెంట్ జరగక ముందే యూపీలో వ్యక్తిని పట్టుకున్నారు. ఈ యూపీ ఏటీఎస్ ఫర్హాన్ నబీ సిద్దికి అని ఇస్తాన్బుల్ ఇంటర్నేషనల్ అని ఒక ఆర్గనైజేషన్ రన్ చేస్తున్నాడు. ఆయన పట్టుకొని గట్టిగా అడిగితే ఆయన లిటరేచర్ అంతా కొంచెం భారతదేశానికి విరుద్ధంగా, భారతదేశానికి అగేన్స్ట్ గా, భారతదేశాన్ని క్వశ్చన్ చేస్తున్నట్టు కాదు, ఇట్స్ ప్యూర్ హేట్. ఆ వ్యక్తిని కొంచెం గట్టిగా పట్టుకొని నొక్కితే 11 కోట్లు ట్రాన్స్ఫర్ అయ్యే ఫండ్స్ రూపంలో ఒక సాధారణ వ్యక్తికి. ఈ డబ్బులతో అమహోరా అనే లొకేషన్ కానీ, పంజాబ్ లాంటి లొకేషన్స్ లో కానీ ల్యాండ్స్ కొనేసి పేరు కదా మద్రాసా కిందో లేదా మాస్క్ కిందో అది సర్టిఫై చేసుకుని లోపల రాడికలైజేషన్ సెంటర్స్ నడుపుతున్నాడు. ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? టర్కీ నుంచి. అందుకని టర్కీ మీద మనం దృష్టి పెట్టాలి. ఈ ఒక్క రీజన్ అనుకుంటున్నారా మీరు? మనకి దీనికి సంబంధించిన ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారు? టర్కీ 3 విధాలుగా ముఖ్యంగా ఫనల్ చేస్తుంటది భారతదేశానికి విరుద్ధమైన ఐడియాలజీని. న్యూస్ సంస్థలు ఉంటాయి, స్టేట్ రన్, మళ్ళీ టీఆర్టీ మీరు ఎతకండి ఒకసారి గూగుల్లో, టీఆర్టీ అని ఎతకండి. మీరు చూడండి కశ్మీర్ మీద ఎటువంటి ఆర్టికల్స్ ఉంటాయో. ఇది సాఫ్ట్ పవర్ విధంగా. అలాగే ఇస్తాన్బుల్ కాన్ఫరెన్స్, కన్వెన్షన్ అని చెప్పి రకరకాల పేర్లు పెట్టి కశ్మీర్ ని మెయిన్ టాపిక్ కింద మాట్లాడి అది పాకిస్తాన్కి చెందిన దేశం లేదా ఆజాద్ కశ్మీర్ ఇలాంటి పదాలు వాడి డిస్కషన్లు, డిబేట్లు నడుస్తుంటాయి. అంతెందుకు అక్కడ ఉండే ఎన్జిఓస్ కూడా టర్కిష్ యూత్ ఫౌండేషన్ ఇలా పేర్లు పెట్టుకుంటారు. కాకపోతే మాట్లాడేదంతా యాంటీ ఇండియన్. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే కశ్మీర్ అనే ఇష్యూ మనకి ఎంత ఇంపార్టెంట్ మన అందరికీ తెలుసు. నేను ఒక్క మాట మాట్లాడినప్పుడు మీకు గుర్తుందా? కొడకల్లారా, కశ్మీర్ మనది, కశ్మీర్ నీది, కశ్మీర్ నాది, కశ్మీర్ ఆంధ్రప్రదేశ్ వాడిది, కశ్మీర్ కేరళ వాడిది, కశ్మీర్ మధ్యప్రదేశ్ వాడిది, కశ్మీర్ పంజాబ్ వాడిది, ప్రతి భారతీయుడు సొంతం కశ్మీర్. ఆ మాట నేను సెపరేట్ గా ఇక్కడ చెప్పాల్సిన అవసరం లేదు. ఇది ప్రతి ఒక్క భారతీయుడు ఫీలింగ్. ఇది అది కాకుండా పాకిస్తాన్కి డ్రోన్ టెక్నాలజీ ఇస్తారు, C-130 లాంటివి ఇస్తారు. ఎందుకు ఆలోచించండి మీరు ఒకసారి. పాకిస్తాన్ బార్డర్ దాటి మన దేశంలోకి వచ్చి, ఇది ఇట్స్ వెరీ క్లియర్ కదా ఎవరు వచ్చారు లోపలికి, ఎక్కడి నుంచి వచ్చారని. పెహల్గామ్ లాంటి లొకేషన్కి వెళ్ళి అక్కడ చంపేస్తే మనం ఎదురు యుద్ధం చేస్తుంటే ఆ వ్యక్తి దగ్గరకు వచ్చి మోరల్ సపోర్ట్, లాజిస్టికల్ సపోర్ట్, ఫండ్స్, వెపన్స్. మీరు ఊహించుకోండి టర్కీ ఎలాంటి గేమ్ ఆడుతుంది ఇక్కడ. అండ్ ఇదేదో ఇవాళ మొదలైంది కాదు. టర్కీలో నియో ఓటమన్ పాలసీ అని ఈ ఎర్దోవాన్ అనే వ్యక్తి ప్రస్తుతానికి ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నాడో ఆయనకు థాట్ ప్రాసెస్ ఉంది, ప్రపంచంలో నేను స్ట్రాంగ్ లీడర్ లో ఉండాలి నా దేశం. దేనికి? ముస్లిం కాజ్ కాదు, తప్పు కాదు, ఏ దేశానికైనా ఫండమెంటల్ సోవరెన్ రైట్ ఉంటుంది. కానీ కశ్మీర్ లాంటి ఇష్యూస్ లో భారతదేశాన్ని లాగేసి మనల్ని యాంటాగనైజ్ చేసి పాకిస్తాన్ ప్రొటాగనైజ్ చేసి ఇవన్నీ మనం ఒకసారి ఆలోచించాల్సినవి, పేషెంట్ గా తీసుకోకుండా ఉండాల్సినవి. విచ్ ఇస్ వై ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇప్పుడు గ్రీస్ తో కానీ, అర్మేనియాతో కానీ, సైప్రస్ తో కానీ మోదీ గారు వెళ్ళారు అక్కడికి, లొకేషన్ కి. ఇన్ఫాక్ట్ టర్కిష్ నేషనల్ డే రోజు సైప్రస్ కి సంబంధించిన లీడర్ ఇక్కడికి వచ్చి మా దేశాన్ని నార్దర్న్ సైప్రస్ ఇన్వేడర్స్ క్యాప్చర్ చేసి పెట్టుకున్నారని చెప్తుంటే ఇట్స్ అ స్టేట్మెంట్ ఫ్రమ్ భారత్. అందుకని ఇవాళ మన భారతదేశం టర్కీ వంక కూడా చూడాలి, పాకిస్తాన్ తో పాటు. పాకిస్తాన్ సైడ్ లైన్ చేసి కాదు, పాకిస్తాన్ ఎప్పుడు ఎక్కడ ఏది జరిగినా భారతదేశంలో
ఖచ్చితంగా పాకిస్తాన్ హస్తం ఉంటుంది, ముఖ్యంగా ఇలాంటి ఉగ్రవాదం ఇన్వాల్వ్ అయినప్పుడు. కానీ పాకిస్తాన్కి వెన్ను తట్టి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు కూడా ఈసారి మనం చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అట్ ద సేమ్ టైం అమెరికన్ ఫారెన్ పాలసీని కూడా మనం కొంచెం దృష్టి పెట్టుకొని చూడాలి. ఇవాళ వీడియోలో అది మాట్లాడే ప్రయత్నమే మనం చేద్దాం. ఎందుకంటే అల్ఫలా యూనివర్సిటీ గురించి కానీ, షహీన్ షాహిద్ గురించి నిన్నటి వీడియోలో కానీ, ముజమ్మిల్ షకిల్ గనై గురించి కానీ, ఉమర్ నబీ గురించి కానీ మనం మాట్లాడాం. వీళ్ళ హ్యాండిల్స్ టర్కీలో ఎలా ఉంటారో, డబ్బులు ఎలా ఫైనల్ చేస్తారో ఇదంతా ఓకే. దీని మీద ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది, అవి బయటికి రాగానే మనం మాట్లాడదాం. బట్ ఇవాళ ట్రంప్ భారత్ మీద టాకో అయ్యారు. ఇంకో పక్క చైనా, దాని పేరు న్యూమా ఎయిర్ బేస్, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్కి ఒక 30 కిలోమీటర్ల కింద ఒక ఎయిర్ బేస్ని యాక్టివేట్ చేసాం. మన భారతదేశంలో హైయెస్ట్ ఎయిర్ బేస్ అది, విత్ ఫుల్ ఫంక్షనాలిటీ. మీరు దాన్ని అండర్లైన్ చేసి పెట్టుకుని దాని గురించి మనం మాట్లాడాలి. అండ్ చైనీస్ ప్రోపగాండా నుంచి మనం ఏం నేర్చుకోవాలి యాజ్ భారత్? ఎందుకంటే మా దగ్గర అంత పర్ఫెక్ట్ ఉంది, అమెరికాని దాటేసి అమెరికా మా నుంచి నేర్చుకోవాలి. మా ఎకనామిక్ మోడల్ అదుర్స్, మీరు జస్ట్ వెయిట్ చేస్తే చూడండి మేము ఎలా దాటుకొని వెళ్ళిపోతామని చెప్పి వాళ్ళు ఒక పక్క చెప్తుంటేనే వాళ్ళది బ్రిడ్జ్ ఒకటి కొలాప్స్ అయింది. ఆ వీడియో వైరల్ వెళ్ళడం వల్ల, ఆ వీడియో బయటికి వచ్చింది కాబట్టే ఇవాళ వాళ్ళు ఎక్స్పోజ్ అయ్యారు. వాళ్ళ ఫ్లాస్ కానీ, కరప్షన్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో వాళ్ళ ల్యాబ్స్లు కానీ వాళ్ళ జనాలు మొత్తానికి క్రిస్టల్ క్లియర్గా కనబడుతున్నాయి. వీటి గురించి మనం ఇవాళ తెలుసుకుంటే ఏమవుతుందంటే, సింపుల్గా చెప్తున్నా, మీకు మన చుట్టూ జరుగుతున్న నెరేటివ్ అర్థమవుతుంది. దీని తర్వాత మనం ఏదైనా డెసిషన్ తీసుకున్న, కీ డెసిషన్ తీసుకున్న దాన్ని కొత్త కోణంలో మీరు చూడొచ్చు. అఫ్ కోర్స్ మోదీ గారు కానీ, అమిత్ షా గారు కానీ దీని గురించి మాడితే ఆ వీడియో వస్తుంది ఖచ్చితంగా. ఈ వీడియోస్ని ఒక ఫ్లోలో చూడాలి, కరెక్ట్గా అర్థం చేసుకోవాలంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. నేను ఏదైనా మొదలు పెట్టే ముందు ఒక సింపుల్ మన అమెరికా నుంచి మొదలు పెడదాం క్లియర్గా. ఎందుకంటే మనం ఎక్కడ ఏది జరిగినా దాన్ని బ్యాక్ ట్రాక్ చేసి చూస్తే అమెరికా కనబడుతుంటుంది. ఇవాళ పాకిస్తాన్ ఇంత ధైర్యం చేసి ఇది చేస్తుందన్న, వంకై మునీర్కి కానీ, షేబాజ్ షరీఫ్ కానీ రెక్కలు వచ్చాయన్న, దానికి కారణం ఇవాళ డీజేటీ గారే. ఇలాంటి డీజేటీ గారు మన మీద ఏం చెప్పారైనా, H1B వీసాలు అనేది మనకు అనవసరం, మనం $1,00,000 ఫైన్ వేయాలి తీసుకున్న ప్రతి వ్యక్తికి, ఈ ఫీజు కలెక్ట్ చేసుకొని తీసుకోగలిగితే అటువంటి భారతీయులను మనం తీసుకోవాలి, మిగతా వాళ్ళు మనకు అవసరం లేదు. ఆ జాబ్స్ని చేయగలిగే టాలెంట్, సత్తా, ఆ దమ్ము మన అమెరికన్స్లో ఉంది అని చెప్పి క్లియర్గా చెప్పారు కదా. అండ్ డీజేటీ ఈజ్ నోన్ ఫర్ టాకో కదా. టాకో అంటే ట్రంప్ ఆల్వేస్ చికెన్స్ అవుట్ కదా. అలాగే ఇవాళ చికెన్ అవుట్ అయ్యారు ఆయన. ఎలా చికెన్ అవుట్ అయ్యారంటే భారతదేశం మీద ఆయన ఫ్యాన్స్ ఎవరైతే బాగా స్ట్రాంగ్ బేస్ ఉంటారు కదా, వాళ్ళే ఈ వ్యక్తి ఏం మాడుతున్నాడు, ఎంతకాలం మనం ఫ్యానిజం చేసి ఏం సాధించామని ఒక డైలమాలో పడిపోయారు. ట్విట్టర్ అంతా ఓపెన్ చేసి ట్రంప్ గారి మీద జరుగుతున్న డిస్కషన్, డిబేట్ని మీరు చూస్తే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉండే బూతులన్నీ వాడి, ఆ మాటలు నేను ఇక్కడ మాడకూడదు, బట్ ఖచ్చితంగా డీజేటీ గారు ఆయన చూస్తే ఆయన కొంచెం గుండె ఆగిపోయేలా ఉంటుంది. అలాంటి పదాలు వాడి, అలాంటి పదజాలం వాడి మరి డీజేటీ గారిని తిడుతున్నారు. ఎందుకు? ఇంటర్వ్యూ ఏమడిగారు ఇక్కడ క్లియర్గా, మీరు జాగ్రత్తగా చూడండి. ఇంటర్వ్యూలో షీ వాజ్ వెరీ క్లియర్. నేను చెప్తే ఈ డిస్కషన్ ఏదైతే ఉందో మన గురించి మనం తెలుసుకోవడానికి, ఓవరాల్ నెరేటివ్ సెట్ చేయడానికి, పిఆర్ గేమ్లో మనం ముందు ఉండడానికి, నెక్స్ట్ టైం మన మీద ఇలాంటి దాడి చేసే ధైర్యం కూడా ఎవరికి రాకుండా ఉండడానికి మనం ఏం చేయాలో మీకు అర్థమవుతుంది. సార్, మీరు బయట దేశాల్లో జనాలు లోపల తెచ్చి ఉద్యోగాలు ఇస్తుంటే మీరు చెప్పిన అమెరికన్స్కి రావాల్సిన జీతాలు ఎందుకు వస్తాయండి? బయట వాళ్ళు ఉంటారు, వాళ్ళతో పోటీ పడితే అమెరికన్స్ పనిచేయాలి, సో న్యాచురల్గా జీతాలు తగ్గించుకోవాలి కదా. దీనికి మీరు ఏమంటారు అని మైక్ ఆయన ముందు పెడితే, అలా కాదమ్మా, ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే అన్ని విభాగాల్లో కాదు, కొన్ని ప్లేసెస్లో వేరే వాళ్ళు మనకు అవసరం ఉంటుంది, వాళ్ళు మనం తీసుకోవాలి అంటే అలా ఎలా మాట్లాడతారు సార్, మన దగ్గర టాలెంట్ ఉందని మీరే కదా అన్నారు అని ఆవిడంటే, లేదు, అన్నిటి దగ్గర కావాల్సిన టాలెంట్ మన దగ్గర లేదు, మనం అవుట్ సోర్స్ చేసుకోవాల్సిందే, మనం H1B వీసాస్ ఇవ్వాల్సిందే, మనకి భారతీయులు కావాల్సిందే అనే మీనింగ్ వచ్చినట్టు ఆన్సర్ ఇచ్చారు డీజేటీ గారు. ఒక్కసారి మీరే వినండి. Priority for your administration, because if you want to raise wages for American workers, you can't flood the country with tens of thousands or hundreds of thousands of foreign workers. You also do have to bring in talent. We have plenty of talented people here. No, you don't. We don't. Isn't it clear now? డీజేటీ గారు కూడా ఓపెన్ గా బయటకు చూపేసుకున్నారుగా. ఇప్పుడు దాకా టాకో చైనా మీద అవ్వడం మాత్రమే చూసాం, భారతదేశం మీద ఆయన టాకో అవ్వడం మొదలు పెట్టారంటే ఖచ్చితంగా ఈ టారిఫ్ల మీద కూడా మనకి టాకో అయ్యే రోజు వస్తుంది. వీ నీడ్ టు వెయిట్. అఫ్ కోర్స్ ఇప్పుడు కూడా నోరు జారి ఏది పడితే అది మాట్లాడుతున్నారు. మోదీ గారు నాకు ఫోన్ చేసి పిలిచారు, 2026 లో భారతదేశానికి రమ్మన్నారు అని పిలిచారు. అది మనం అఫీషియల్ గా మనం బయటకి ఏం చెప్పలేదు దాని గురించి. Working on some great deals between our countries. I spoke to the Prime Minister Modi today, as I mentioned before, and we just have a very good relationship. And he's not going to buy much oil from Russia. బట్ స్టిల్ ఆయన ఇంత పెద్ద విషయం మీద టాక్ అవ్వడం ఇవాళ అమెరికన్ హిపోక్రసీని మనకి ఎక్స్పోజ్ చేస్తుంది. చాలా మంది ఏమన్నారు, ఆయన దేశం ఆయన ఇష్టం, ఆయన ఇష్టం వచ్చినట్టు మాడొచ్చు అంటే దానికి వెరీ సింపుల్ ఆన్సర్ ఉంది నా దగ్గర. మీరు డోర్లు ఓపెన్ చేశారు, రండి అన్నారు, ద గ్రేట్ అమెరికన్ డ్రీమ్ అన్నారు, మిడిల్ క్లాస్ ఇక్కడ బాగా పనిచేస్తే ఆయనకి లైఫ్ బాగుంటుంది అన్నారు, బయట వాళ్ళు లోపల రానివ్వడానికి ఎగ్జామ్స్ పెట్టారు, కాలేజీలో బాగా ప్రమోట్ చేశారు, మన లోకల్ ఇండియన్ కాలేజెస్కి వచ్చి మరీ ప్రమోట్ చేస్తారు. అంతా కష్టపడి మన ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత ఎంఎస్సీ అవడానికి యూఎస్ వెళ్తాం, న్యాచురల్గా అప్పు తీసుకొని వెళ్తాం, లోన్ తీసుకొని వెళ్తాం, దాన్ని రీపే చేయాలి, సో అక్కడ ఉండాలి, జాబ్ చేయాలి. అలా జాబ్ చేస్తుంటే మీ ఫారెన్ పాలసీకి సెట్ అయింది, మీకు డబ్బులు బాగా పెరిగాయి, టాలెంట్ని బాగా ఎంకరేజ్ చేశారు. డబ్బులు ఇప్పుడు మీకు సరిపోయేసరికి మీ లోకల్ బేస్ ఇరిటేట్ అయ్యేసరికి వాళ్ళని మీరు ఒప్పించడానికి మమ్మల్ని తిట్టి సడన్ గా ఇవాళ చైనా ఒక కొత్త వీసా ప్రోగ్రామ్ ఒకటి పెట్టింది, మీరు రండి. అదే సినిమాలో అంటారు కదా, నా దగ్గర 2 కూతురు ఉన్నారు, నా దగ్గర రండి అని చెప్పి వీళ్ళు. అటు మార్క్ కార్నీ గారు, ఆయన జస్టిన్ ట్రూడో అంత బుర్ర తక్కువ క్యాండిడేట్ కాదు, ఆయన కొంచెం నీట్ గా హీజ్ ఎ టెక్నోక్రాట్, చాలా బలంగా మాడితే నో నాన్ సెన్స్ అయింది. రావాలి భారతీయులు రావాలి, మా దగ్గర జాబ్స్ చేయండి, మా దగ్గర మంచి అవకాశాలు ఉన్నాయని చెప్పి పిలుస్తున్నారు వాళ్ళు. ఇన్ఫాక్ట్ మార్క్ కార్నీ గారు కూడా ఇలాంటి రిపోర్ట్ అలాంటి క్వశ్చన్ అడిగారు ఆవిడ. సార్ మన వాళ్ళకి ఉద్యోగాల పరిస్థితి ఏంటి అంటే ఆయన హీ వాజ్ వెరీ క్లియర్, ఉద్యోగాలు మనకి ఎంత ఇంపార్టెంటో మన దేశం బెస్ట్ అవడం కూడా అంతే ఇంపార్టెంట్. ఇప్పుడు బెస్ట్ టాలెంట్ వస్తేనే కదా మన వాళ్ళు కూడా కంపీట్ అవుతారు, మనకి బెస్ట్ అల్టిమేట్ గా అవుట్పుట్ వస్తుంది, మన దేశపు జీడిపి పెరుగుతుంది అన్నారు ఆయన. The best educated workforce, and we do have some of the world's best research universities.
But when you are good, you know you have to get better, and that's what we're going to do. మీరు దీన్ని కంపేర్ చేయండి డీజేటీ గారు ఆన్సర్తో. లేదు మన వాళ్ళ దగ్గర అంత టాలెంట్ లేదని చెప్తే ఎవరైనా హర్ట్ అవుతారు కదా. ఇవాళ అమెరికన్స్ అలాగే హర్ట్ అయ్యారు. నేను స్ట్రైట్గా పాయింట్ చెప్తే ఇదే స్టేట్మెంట్ కనుక ఒకవేళ వివేక్ రామస్వామి అంటే దే విల్ రిప్ హిమ్ అపార్ట్ ట్విట్టర్లో. డీజేటీ గారు కాబట్టి తిట్టూరుకుంటున్నారు. ఇవాళకి మన వాళ్ళ మీద అక్కడ జరుగుతున్న రేసిజం మనందరికీ కనబడుతుంది. ఆయన దాన్ని తట్టుకొని నిలబడుతున్నాడు ఆ వ్యక్తి అక్కడ. ఇవన్నీ చూసినప్పుడు నాకు ఒక్క విషయం అనిపిస్తుంది, అసలు ఇక్కడ దాకా మనం ఎందుకు తెచ్చుకున్నాం, ఇక్కడ దాకా ఇష్టం వచ్చినట్టు మాట్లాడేలాగా ఈ పాయింట్ దాకా మనం ఎందుకు తెచ్చుకున్నాం. ఆ మాట అన్న తర్వాత మనం రియాక్ట్ అయిన విధానం బాగుంది. వీవర్ సైలెంట్, వీవర్ స్టర్న్, వీవర్ స్టాయిక్, వీవర్ క్లియర్, కంపోజ్డ్గా ఈ సిచ్యువేషన్ హ్యాండిల్ చేసాం మనం. ఆయనే ట్యాకో అయ్యేదాకా మన సంయమనం పాటించాం. కానీ ఆయన ఇక్కడ దాకా ఎందుకు వచ్చాడంటే ప్రస్తుతానికి మన పిఆర్ గేమ్ చాలా వీక్గా ఉంది. మీరు ఆపరేషన్ సింధూర్ని ఎగ్జాంపుల్గా తీసుకోండి. నేను ఆపరేషన్ సింధూర్ అని అన్నిసార్లు ఎందుకు అంటున్నానంటే మన వరకు మనకు తెలుసు మనం ఏం చేసాం వాళ్ళకి. అఫ్ కోర్స్ మన ఫోటోలు చూపించాం, వీడియోలు చూపించాం, ఇది చేసామన్నా అది చేసామని అంతా ఓకే, పర్ఫెక్ట్గా మనం ఎగ్జిక్యూట్ చేసాం. మన మిలిటరీ కేపబిలిటీస్ ఆర్ టాప్ నాచ్. బట్ దాని ప్రపంచం దాకా తీసుకెళ్ళామా లేదా? మీరు ఇవాళ అమెరికన్ వెబ్సైట్ ఏదైనా ఓపెన్ చేయండి, ఏదైనా చేశాడంటే ఇరాన్ మీద B2 బాంబర్స్ వెళ్ళినాయి. దాన్ని ఎలా పుష్ చేశాడు మొత్తం ప్రపంచం అంతా, టిక్ టాక్స్ అని ఇవని అవని. ఒక దేశం పిఆర్ చేస్తుందంటే ఏదో ఫాల్స్ ప్రెస్టేజ్ చేస్తున్నట్టు కాదు. ఆ దేశంలో ఉండే వ్యక్తి నేను ఈ దేశంలో ఉంటున్నాను కాబట్టి నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను అని లోపల ఫీల్ అవ్వగలగాలి. అప్పుడు అలాంటి దేశానికి ఏదైనా జరిగితే, ఇలాంటి తప్పులు జరిగితే లోపల ఉండే ప్రతి ఒక్కడు రియాక్ట్ అవుతాడు. ఆ పిఆర్ దగ్గర మనం ఫాల్టర్ అవుతుంది. దెర్ ఇస్ ఎ మిస్టేక్, దెర్ ఇస్ ఎ మిస్కాలిక్యులేషన్. అది ప్రస్తుతం ఉండే గవర్నమెంట్, పాత గవర్నమెంట్ అని చెప్పి నేను చెప్పట్లేదు. ఓవరాల్ ఇండియన్ నెరేటివ్ కొంచెం మీక్గా ఉండింది ఫర్ అ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్. అండ్ మనం ఇప్పుడు కూడా నేర్చుకుంటున్నాం స్లోగా. మనం ఏదైనా చేస్తే అది ఠక్ అని వెళ్ళిపోగలగాలి. చైనా మీరు చూడండి, చైనా ఎగ్జాంపుల్గా మనం తీసుకుందాం. చైనాలో జరిగిన ఒక కొలాప్స్ గురించి నేను చెప్తాను. ఆ వీడియో వైరల్ వెళ్తుంది. అది 750 meters బ్రిడ్జ్, అది చాలా హై బ్రిడ్జ్. మనం రీసెంట్గా కాశ్మీర్ వ్యాలీ దగ్గర ఒకటి కట్టాం కదా, దానికి మోదీ గారు కూడా వెళ్ళారు. అంతకన్నా కొద్దిగా తక్కువ అనుకుంటా, బట్ స్టిల్ కొంచెం దాన్ని చూసి ఇన్స్పైర్ అయ్యలేదు, అమెరికాని చూసి ఇన్స్పైర్ అయ్యి ఆ కైండ్ ఆఫ్ ఆర్కిటెక్చర్తో కడదామని కట్టుకున్నట్టుంది. కొన్ని మంత్స్ తర్వాతే అది పోయింది. అమెరికాలో దీంట్లో చూడండి, మళ్ళీ అమెరికా చైనాకి నచ్చదు, అండ్ చైనా అంటే అమెరికాకి పడదు. ఠక్ అని న్యూస్ ఆర్టికల్స్ పడిపోయినాయి. న్యూయార్క్ పోస్ట్లో దే రైటింగ్ క్లియర్లీ, ఇది వీళ్ళ రియాలిటీ, ఇది చైనీస్ రియాలిటీ అని. అండ్ ఈ బ్రిడ్జ్ కొలాప్స్ అయితే ఒకసారి వన్ ఆఫ్ థింగ్ కాదు ఇది. మన లాస్ట్ ఇయర్ నుంచి చూస్తే 3 టపా బ్రిడ్జ్లు పడిపోతున్నాయి. డ్యామ్స్ వాళ్ళు కడుతుంటే అవి పడిపోతున్నాయి. చైనా మరీ వర్స్ట్గా ఉందని చెప్పి నేను చెప్పట్లేదు. వాళ్ళు చెప్పిన దాంట్లో చాలా వరకు నిజాలు కూడా ఉన్నాయి. వాళ్ళు గ్రో అయిన విధానం బాగుంది. కానీ ఈ తప్పులు కూడా కప్పెట్టేసుకొని హెవీ పిఆర్ డ్రైవ్ జనాల్లోకి దింపి మేము పర్ఫెక్ట్, మేము బెస్ట్ అని వాళ్ళు వీడియోస్ దింపడం వల్ల ఏమవుతుందంటే చైనాలో ఉండే ప్రతి ఒక్కడికి ఆ గర్వం ఉంటుంది లోపల. ఆ దేశం అంటే వాళ్ళకి లోపల డ్రైవ్ ఉంటుంది. ఒక 10 ఏళ్లలో మేము కొట్టేస్తాం మేము అమెరికాని అని. వాళ్ళు అలాగే పనిచేస్తారు. ఇట్స్ వన్ పార్టీ సిస్టమ్ కాబట్టి కరప్షన్ లేదు అని చెప్పి వాళ్ళు చెప్తుంటారు. కరప్షన్ ఉంటే క్యాపిటల్ పనిష్మెంట్ ఇస్తామని చెప్పి మనకి అప్పట్లో న్యూస్ ఆర్టికల్స్ కూడా వచ్చినాయి. ఒక వ్యక్తిని పట్టుకెళ్ళి చంపేశారు. కానీ సింగిల్ పార్టీ సిస్టమ్ ఉండి ఏ దేశంలో అయినా కరప్షన్ లేదు అంటే అది వినడానికి చాలా విడ్డూరంగా ఉంటుంది. కరప్షన్ ఉంది, కరప్షన్ ఉండడం వల్లే ఇది జరిగింది. ఇలాంటి కొలాప్స్ ఎందుకు జరుగుతాయి? 2 కారణాల వల్లే కదా. ఒకటి కాంపిటెన్స్ లేకపోవడం, సరైన వర్క్ ఫోర్స్ లేకపోవడం, కాపీ కొట్టాలనుకోవడం. రెండోది కరప్షన్. అండ్ ఇదేదో ఒక్క ఇన్స్టెన్సే కదా. దీన్ని పట్టుకొని మనం ఎలా మాట్లాడుతాం అంటే నేను 3 చెప్తాను. 3 ఇది కూడా మన భారతదేశం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈ పిఆర్ గేమ్ అనేది ఓడిపోయిన పాకిస్తాన్ బయటకు వెళ్ళి పిఆర్ చేసుకోగలిగింది ఆపరేషన్ సింధూర్ తర్వాత. అందుకే ఇప్పుడు మన సింధూర్ 2.0 కండక్ట్ చేసినా కూడా వీ నీడ్ టు బి వెరీ వెరీ క్లియర్. మన 2 విధాలుగా మనం యుద్ధాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఒకటి బ్యాటిల్ ఫీల్డ్ లో, 2 న్యూస్ పేపర్స్ లో, షార్ట్స్ లో, రీల్స్ లో, పిఆర్ లో. ఫిబ్రవరి 22, 2024లో లిషింగ్ షా బ్రిడ్జ్ అని మీరు ఒకసారి ఎత్తుకండి. మీరు చూడండి, బ్రిడ్జ్ ఉంటుండగా వెహికల్స్ వెళ్తుండగా మధ్యలో ఎలా కూలిపోయిందో. తర్వాత అదే సంవత్సరం మళ్ళీ షాన్షీ బ్రిడ్జ్ అని చెప్పి 15 మంది చనిపోయారు. ఇవి కాకుండా మళ్ళీ డ్యామ్స్, వాళ్ళు చాలా పెద్ద పెద్ద డ్యామ్స్ కడుతుంటారు. బ్రహ్మపుత్రలో కడుతున్నారు. మన ఆ డ్యామ్ కానీ కొంచెం అటు ఇటు అయితే 2 ఇబ్బందులు ఉన్నాయి. ఆ డ్యామ్ వల్ల మనకు రావాల్సిన నీళ్ళు కట్ చేస్తారు వాళ్ళు. మనం ఎలా అయితే ఇండస్ వాటర్తో పాకిస్తాన్కి చేస్తున్నామో దీనికి ఒక వ్యాలిడ్ రీజన్ ఉంది కదా. వితౌట్ రీజన్ చేస్తే ఎలా ఉంటుంది మనం చైనాని చూసి అర్థమైపోతుంది. వాళ్ళు చూసి వాళ్ళు ఏం చేస్తారో మనం చూస్తే. అఫ్ కోర్స్ చైనా వాడు చెప్తాడు ఈ డ్యామ్ వల్ల భారతదేశానికి కానీ బంగ్లాదేశ్కి కానీ ఎటువంటి నష్టం లేదని. బట్ వినడానికి విల్లింగ్గా ఉంటే ఎంతైనా చెప్తాడు. మన జాగ్రత్తలో మనం ఉండాలి. అండ్ వీ నీడ్ టు బి వెరీ వెరీ క్లియర్. చైనా నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటి? సెల్ఫ్ క్రిటికల్గా మనం ఉండాలి. ఖచ్చితంగా దేశాన్ని క్వశ్చన్ చేయాలి. బట్ అట్ ద సేమ్ టైం మనం నిజంగా చేసిన విషయాలు జనాల గుండెల్లోకి మనం తీసుకెళ్ళగలగాలి. ప్రపంచవ్యాప్తంగా మన వాళ్ళు ఎక్కడున్న ప్రపంచంలో మనం పిఆర్లో ఒక అడుగు వెనక్కి ఉండడం వల్ల మన వాళ్ళు లండన్లో ఉంటారు, కెనడాలో ఉంటారు, అమెరికాలో ఉంటారు, ఆస్ట్రేలియాలో ఉంటారు. పాకిస్తాన్ పిఆర్ వెళ్ళిపోతుంటుంది అక్కడికి. వాళ్ళు మేమే గెలిచాం చూడండి అని చూపిస్తుంటారు వాళ్ళు. మన వాళ్ళు ఎంతో మంది పెట్రోల్ బంక్ లో పనిచేస్తూ, జనరల్ స్టోర్స్ లో పనిచేస్తుంటూ డిఎమ్స్ చేసేవాళ్ళు. చూడండి ఇలా చూపిస్తున్నారని చెప్పి. వీఆర్ వే బిహైండ్. ఇదే నిజం. మనం ఆపరేషన్ సింధూర్ 2.0 చేస్తే మనం దీన్ని కరెక్ట్ చేయాలి. మన గవర్నమెంట్ దీన్ని కరెక్ట్ చేయాలి. అదే నా ఆశ, అంతే. దాని గురించి ఈ పర్టికులర్ వీడియో యొక్క ఉద్దేశం ఏదైనా ఉంది అంటే అది అమెరికా ఇష్యూ చెప్పినా, చైనా ఇష్యూ చెప్పినా, టర్కీ ఇష్యూ చెప్పినా నా ఉద్దేశం ఒకటే. ఈ 3 పిఆర్ ఫెయిల్యూర్ మనకి క్లియర్ గా కనబడుతుంది. టర్కీ విషయం మనకి చేస్తుందని మనం ప్రపంచానికి సరిగ్గా చెప్పలేకపోతున్నాం. లేదా అమెరికా మనతో ఇలాంటి హిపోక్రిటికల్ గేమ్స్ ఆడుతుందని మనం చెప్పలేకపోతున్నాం. చైనా ఎలా అయితే ఉందో అలా ఉండలేకపోతున్నాం. చైనా ఏ విధంగా పుష్ చేస్తుంది అంటే ఏదైనా ఒక చిన్న క్రాక్ ఉందని చెప్పి అమెరికాలో న్యూస్ వచ్చినా కూడా ఒక టీం రెడీ అయిపోయి దాని కౌంటర్ నెరేటివ్ స్టార్ట్ చేసేస్తుంది. అమెరికాలో అదే టార్గెట్ ఆడియన్స్కి. ఏ వ్యక్తి అయితే ఫోన్లో మొబైల్లో చూస్తాడు కదా చైనాలో ఇలా అయిందా అంటే 2 రీల్స్ వెళ్ళిన తర్వాత ఇంకో రీల్ వస్తుంది. చైనా విల్ మేక్ షూర్ దట్ రీల్ కమ్స్. ఇది ఎక్కడైనా జరిగేదే, ఇది మేము వెళ్ళి సెట్ చేస్తాను చూడండి అని.
దట్ ఈస్ పిఆర్. ఒక విషయం మీద అయితే నాకే కాదు ప్రతి భారతీయుడికి గర్వంగా ఉంది. మిలిటరీ కేపబిలిటీస్లో మన సత్తా ఏంటో మన స్థాయి ఏంటో మనం చూపించగలిగాం ఫస్ట్ టైమే సింధూర్ 1.0లోనే. ఇవాళ ఇదే ఎల్ఏసి పక్కన ఇదే చైనా పక్కన 30 కిలోమీటర్ల దూరంలో మనం ఒక ఎయిర్ బేస్ని యాక్టివేట్ చేసాం. 13,700 ఫీట్ పైన న్యూమా ఎయిర్ బేస్ అని చెప్పి మనకు ఒకటి ఉంది. అక్కడ C-130J నిన్నే మనం దింపాం మనం. ఇట్స్ ఫుల్లీ కేపబుల్ అండ్ ఆ ఆల్టిట్యూడ్లో ఆ డెన్సిటీలో ఆ ఎయిర్ డెన్సిటీలో మనం దాన్ని అంత ఎఫిషియెంట్గా చేయగలిగామంటే ఇట్స్ మార్వెల్. అక్కడ మనం దున్నేస్తున్నాం మనం. ఇది జనాల్లోకి మనం తీసుకెళ్ళగలగాలి. మీరు బ్రో అని చెప్పి ఒకటి ఉంటుంది బార్డర్ రోడ్ సెక్యూరిటీ అని. వీళ్ళు చేసిన పని ఎంత కమెండబుల్గా ఉందంటే అది నార్మల్ విషయం కాదు కదా. లాజిస్టికల్గా కానీ కరెక్ట్గా ఫండ్స్ని కరెక్ట్గా వాడి దాన్ని అక్కడ ఫుల్లీ ఫంక్షనల్ చేయడం అనేది ఆ ఫీట్లో ఆ స్కేల్లో ఇవాళ చైనా వాడు కూడా చూస్తుంటాడు. ఒక విధంగా ఆడు హ్యాపీగానే ఉంటాడు, ఇది జనాలకు తెలియట్లేదు, ఇది పబ్లిక్గా వెళ్ళట్లేదు అని. బట్ మనం చేస్తున్న సైలెంట్గా చేస్తున్నాం. ఇండియా సైడ్ వస్తే కొంచెం గట్టిగా తగులుతుంది అని వాళ్ళకు కూడా అర్థమవుతుంది. ఆల్రెడీ వాళ్ళ ఎక్విప్మెంట్ పాకిస్తాన్కి పంపిస్తే ఆ ఎక్విప్మెంట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ HQ-9 గట్రా ఎలా చల్లా చెదిరైపోయా మనం చూసాం. చైనా కూడా చూసింది. దట్స్ వై హీస్ వెరీ వెరీ కేర్ఫుల్. ఎనీవేస్ మనం మాట్లాడడం వల్ల ఒక 0.0000001% ఎక్కడో కొంచెం లా మేకర్స్ కానీ బ్యూరోక్రాట్స్ కానీ వీడియోస్ ఎవరైనా చూస్తుంటే ఆ పిఆర్ గేర్ తిరగడానికి ఇలాంటి వీడియోస్ కూడా హెల్ప్ అవుతాయని చెప్పి నేను భావిస్తున్నాను అంతే. దీని మీద మీరే ఉంటారు నాకు కింద కామెంట్స్లో ఖచ్చితంగా రాయండి. అఫ్ కోర్స్ ఈ ఢిల్లీ మీద కూడా ఇఫ్ దేర్ ఇస్ ఎనీ అప్డేట్, ఏదో అప్డేట్స్ కాదు, రియల్ కాంక్రీట్ గవర్నమెంట్ బ్యాక్డ్ ఆఫీషియల్ అప్డేట్స్ ఏమైనా ఉంటే దాని మీద ఒక వీడియో ఖచ్చితంగా వస్తుంది. ఇట్ 100% కమ్. అఫ్ కోర్స్ వాళ్ళు ప్రెస్ మీట్ 100% చేయబోతున్నారు. దాన్ని మిస్ అవ్వకూడదు. ఇది ఫ్లోలో మీరు చూడాలనుకుంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. 2020లో చైనాకి భారతదేశానికి ఒక గొడవ జరిగింది. అది ఏ లొకేషన్లో జరిగింది? ఆప్షన్ ఏ ఇస్ డోక్లాం, ఆప్షన్ బి ఇస్ డిప్సాంగ్, ఆప్షన్ సి ఇస్ గల్వాన్, ఆప్షన్ డి ఇస్ నాథుల్లా. తెలియాలనుకుంటే సమాధానం కింద ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి. ఇట్స్ అ వెరిఫైడ్ ప్రొఫైల్, టిక్ మార్క్ ఉంటుంది, 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు. తెలిసిన వాళ్ళు కింద కామెంట్స్లో రాసేయండి ఖచ్చితంగా. అండ్ బై ద వే ఇన్స్టాగ్రామ్లోకి వస్తే నాకు ఏదైనా వీడియో ఐడియా టాపిక్ ఇద్దామన్నా నాతో ఇంటరాక్ట్ అవుదాం అనుకున్నా ఇట్స్ అ గ్రేట్ ప్లేస్. ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ అక్కడ లేకపోయినా కూడా ఏజూడ్ రీల్స్ అని నా టీం నడుపుతున్న పేజ్ ఒకటి ఉంది. డెఫినెట్లీ గో చెక్ ఇట్ అవుట్. అండ్ ఏజూడ్ గ్లోబల్ అని, ఏజూడ్ అన్ఫిల్టర్డ్ అని వీ హ్యావ్ 2 అదర్ ఛానల్స్. ఇంగ్లీష్ నాన్ తెలుగు ఫ్రెండ్స్కి మీరు ఈ వీడియోస్ షేర్ చేయాలన్నా, మీరు నా లైఫ్ స్టైల్ వీడియోస్ చూడాలన్నా ఆ 2 సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. వీఆర్ గ్రోయింగ్ హారిజాంటలీ. అండ్ నిన్నటి వీడియో ఈ ఢిల్లీకి సంబంధించి పర్టికులర్గా మీరు ఏదైనా ఫుల్ నాలెడ్జ్ మీరు తెచ్చుకోవాలంటే ఎవరు చేశారు, ఎక్కడ చేశారు, ఎలా పట్టుకున్నారో నా వీడియో ఇక్కడ ఉంది. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance, rise above arrogance, rise above hate. ఏజూడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ.